వ్యాన్ల అడ్డ ఇది చాలా రోజులుగా ప్రభుత్వాధీనంలోనే ఈ భూమి ఉంది. కానీ కొందరు ఈ భూమిని కాజేయడానికి చేసిన ఎత్తుగడలో భాగంగా గతంలో ఇంటి నెంబర్ వేసుకొని మసీద్ దగ్గర గల 4-400 చిల్లర గల నంబర్లో 3700 గజాలు పట్టా వేసుకొని దానికి హద్దులు ఎక్కడో ఉంటే ఇక్కడ ఉంచి దీనికి కబ్జా చేయాలని చూశారు. కానీ ఆ రోజు మేము కూడా ఉన్న గ్రామ ప్రజలము వీడిసి అదనం కలిసి అడ్డుపడి మా గ్రామ అభివృద్ధి కొరకు ఇది ఎవరి ఇంటికి కాకుండా మేము కష్టపడి సాధించుకున్నాం. ఆ రోజు పోరాడిన ఫలితంగా ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే వారు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి దీనికి తిరుగులా ఫినిషింగ్ చేసిర్రు. కానీ మళ్ళీ ఈరోజు అదే కబ్జాదారులు అనగా రేష్మా బేగం వారి భర్త సాజిద్ గారు వచ్చి ఇక్కడ నిన్న జేసీబీతో సాఫ్ చేస్తూ ఉంటే మేము వీడిసి వాళ్ళమైన మేము వచ్చి నువ్వు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నావు, ఇది ప్రభుత్వ భూమి అని మేము వెళ్ళి అడ్డగించినందుకు వారు మా మీద నిందారోపణలు చేస్తూ ఎటువంటి నిరూపణ లేకుండా మమ్మల్ని దుష్ప్రచారం చేసి మా నిజాయితీని దెబ్బతీశారు. కోటి రూపాయలు తీసుకున్నారని చెప్పేసి కోటి రూపాయలు డిమాండ్ చేసి వీడిసి మీకు అని చెప్పేసి వారు నిన్న చెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి సత్యం లేకుండా అసత్యాలు ప్రచారం చేసి మేము వారిని చంపడానికి వెళ్ళామని చెప్పేసి నలుగురిలో మమ్మల్ని చెడుగా చిత్రీకరించి పబ్లిక్లో మమ్మల్ని దోషిగా చేసినారు. కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకొని మా అందరికి న్యాయం చేసి మా ప్రభుత్వ భూమిని కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాను. ఇట్టి సర్వే నంబరు నందిపేట రికార్డులో 925 అనే సర్వే నంబరే లేకుండా దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి దాని మీద అడ్డగోలుగా కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చి ప్రజలందరిలో నేను కోర్టులో గెలిచానని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కావున ఇట్టి వారిపైన చర్యలు తీసుకొని అలాగే ఇట్టి ప్రభుత్వ భూమిపైన ఎవరు వచ్చినా వారు శిక్షార్హులు అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ 3 బోర్డులను కూడా పెట్టారు. ఆ బోర్డుల ప్రకారమైన వారి మీద చర్య తీసుకొని నందిపేట ప్రజలందరి కోరిక మేరకు వారిని శిక్షించాలని కోరుతున్నాను. నందిపేట గ్రామంలో ఈ వ్యాన్ల అడ్డ అనేది వాస్తవంగా ఎన్నో రోజుల నుండి ఇది ఒక ఇష్యూగా మారింది. వాస్తవానికి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి గతంలో మా భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కిందటనే ఇక్కడ మేము బోర్డు పెట్టడం జరిగింది, ఇది గవర్నమెంట్ భూమి అని. అదే కాకుండా ఎంఆర్ఓ గారు కూడా ఇది గవర్నమెంట్ భూమి అని అంగీకరించి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ బోర్డు వాతడం జరిగింది, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి అని. వాస్తవానికి ఇక్కడ వాళ్ళకి ఏ కాగితాలు లేవు. వాళ్ళకంటూ ఒక మసీద్ దగ్గర ఒక ఇల్లుంది, ముస్లింది ఒక ఇల్లుంది. ఆ ఇల్లు నెంబర్ వేసుకొని దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాస్తవానికి ఈ భూమి కాగితాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ప్రతి ఒక్కదానికి ఈ ఊరు ప్రజల్ని బద్నాం చేయడము, ఈ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు ఊరిని బాగు చేయాలని కోరుకుంటారు కానీ ఊరిని నాశనం చేయాలని ఎవరు కూడా కోరుకోరు. ఇది మెయిన్ అడ్డ. ఈ ఏరియాలో ఏదైనా వాస్తవానికి ఇది గవర్నమెంట్ భూమి అయితే ఒక హాస్పిటల్ మాకు దూరం ఉంది, కనీసం హాస్పిటల్ కట్టుకున్నందుకు, లేకపోతే పిల్లలకు ఒక వ్యాయామం ఒక ప్లేస్ లేదు, వ్యాయామం ప్లేస్కో లేదు పార్క్కో. గతంలో కూడా మేము పార్క్ చేయాలనుకున్నాం, అప్పుడు ఇక మా మీదనే వాళ్ళు కొన్ని ఇష్యూలు పుట్టించి ఒక 2 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు, మా దగ్గర భూమి ఇది చేసుకున్నారని అప్పుడు కూడా మమ్మల్ని బదనాం చేసిండ్రు. వాస్తవానికి ఈ భూమి గవర్నమెంట్ది అని ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి బోర్డు పెట్టిందో
అది గవర్నమెంట్కి ఎందుతుంది. ఈ ఊరు ఈ ప్రజలందరూ కూడా ఆలోచించి, పెద్ద మనుషులు ఉన్నారు ఎవరైతే ఊర్లో పెద్ద మనుషులు ఖచ్చితంగా ఊరు బాగు చేయాలని చూస్తారు. ఆ ఊర్లో బాగు చేసేదానికి ప్రతి ఒక్కది ఎవరు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ మీద కేసేయడము, ఆడవాళ్ళని ముందుకు పెట్టి ఇది కేసు ఏదో వాళ్ళే మా మీదకి వస్తున్నారని చెప్పేసి కేసులు రివర్స్ చేయడం ఇది మంచిది కాదు. ఎప్పటికైనా కానీ ఈ ప్లేస్ అనేది నలుగురికి ఉపయోగపడేటట్టు ఆలోచించి ఈ యొక్క గవర్నమెంట్ కూడా సరి అయిన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను అందరి ముందట కోరుతున్నాను. సర్వే నంబర్ 686/4 గల భూమిని ఏదైతే కేకే ల్యాండ్ ఖారీజ్ ఖాతా భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని ఒక కబ్జాదారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల్ని పెట్టుకొని రౌడీ షీటర్లను పెట్టుకొని ఈరోజు ఈ భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని వీడీసీ వారు ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్తే ఈరోజు వీడీసీ పైన దాడి చేసి వీడీసీ వ్యక్తులపైన దాడి చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికైనా సంఘ విద్రోహ శక్తులకు ఏదైతే వాళ్ళు కోర్టు ఆర్డర్ అని చెప్తున్నారో అది తప్పు చెప్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ కూడా మేము క్లియర్గా మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. కోర్టు 14వ ఆప్షన్లో చెప్పింది క్లియర్గా 686/4 అనే భూమి ఇది క్లియర్గా ఖారీజ్ ఖాతా ప్రభుత్వ భూమి. ఈ భూమిలోకి ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో రేష్మా బేగం, ఆ రేష్మా బేగం ఈ 686/4 అనే కేకే ల్యాండ్లోకి మీరు వెళ్ళొద్దు అని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా కోర్టు కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే ఈ ప్రభుత్వ భూమి 2 ఎకరాల 4 గుంటలు ఉందో ఆ భూమిని మీరు వెంటనే దీనికి ఫెన్సింగ్ వేసి దాన్ని మీరు రక్షించాలని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు నిమ్మకు నీరెత్తనట్టు ఉండి ఇవాళ సంఘ విద్రోహ శక్తులు, కబ్జాదారులు, రౌడీ షీటర్లు వచ్చి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఇవాళ పోలీసు అధికారులు పట్టించుకున్నట్లేదు, ఇవాళ రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. కొంతమంది నాయకులు కూడా దీంట్లో ఉన్నారని మాకు తెలుస్తా ఉన్నది. కబార్దార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, నందిపేట అంటే 25,000 జనాభా ఉంది, 25,000 మంది పబ్లిక్ ఉన్నారు. కబార్దార్ బిడ్డ ఎవడైనా మా గ్రామానికి సంబంధించినటువంటి సెంటు భూమిని ఆక్రమించుకోవాలనుకున్నా వాడిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామం అంతా ఒకే తాడిపైన ఉంటుంది. గ్రామం అంతా ఏకమై ఉన్నాం. ఎంత పెద్ద రౌడీలు వచ్చినా, రౌడీ షీటర్లు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా ఇంచు భూమిని కూడా మీరు ముట్టారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ భూమి ఈ గ్రామ ప్రజలకే దక్కుతుంది, ఈ గ్రామ అవసరాలకే దక్కుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.